పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఫరీద్పేటలో 2 పార్టీలుగా 2 వర్గాలు, ఆధిపత్య పోరులో వైరిపక్షాల పరస్పర దాడులు. ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్గా ఫరీద్పేట, కక్షల కోలాటం, ఫరీద్పేట గల్లోలం, ఒకే సామాజిక వర్గం, వేర్వేరు కుంపట్లు. ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్గా నిలిచిన ఫరీద్పేటలో ఆదుష్ట సంస్కృతికి ముగింపు కనిపించలేదు. ఆధిపత్య పోరులో వైరపక్షాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఇది కాస్త తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న ప్రతిసారి ఏదో ఒక హత్య జరుగుతుంది. గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్న శత్రువులను అనాయాసంగా మట్టుబెడుతున్నారు. వైకాపా అధికారంలో ఉంటే టీడీపీ నాయకులు, టీడీపీ అధికారంలో ఉంటే వైకాపా నేతలే టార్గెట్గా దాడులు, హత్యలు జరుగుతున్నాయి. అదే నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సత్తార్ గోపి హత్యకు ప్రత్యేకమైన కారణాలేవీ అక్కర్లేదు. ఫరీద్పేటలోని 2 పార్టీలుగా 2 వర్గాలుగా విడిపోయిన వారే ఆధిపత్యం సాధించేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగమే ఈ హత్యలని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఎచ్చర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి తన మాట చెల్లుబాటైన రోజుల్లో రాజకీయ ప్రత్యర్థులు, వారి కుటుంబాలు గ్రామంలో లేకుండా చేసుకున్నారు. దాంతో ప్రాణభయంతో ఎక్కడికెక్కడో పారిపోయి ఒక వర్గానికి చెందిన వారు పక్క జిల్లా, పక్క రాష్ట్రం నుంచే మొదలవలస చిరంజీవిని అంతం చేసేందుకు స్కెచ్ వేశారు. అయితే రెక్కీ నిర్వహిస్తుండగా విశాఖపట్నం పోలీసులకు దొరికిపోయారు. ఈ నేపథ్యంలో ఫరీద్పేటలో తరచూ ఏదో ఒక గ్రూపుకు చెందిన వ్యక్తులు ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన సత్తార్ గోపి హత్య కేసును తానే స్వయంగా దర్యాప్తు చేస్తానని సాక్షాత్ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారంటే ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో జరగబోతుందని అర్థమవుతుంది. ఫరీద్పేటలో హత్యలు, దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. అందుకే దీన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించారు. సుమారు 20 మంది గ్రామంలో అశాంతికి, దాడులకు కారణాలవుతున్నారని గుర్తించి వారిపై రౌడీ షీట్లు తెరిచారు. ఎవరిపై దాడులు చేయవచ్చు, వాటిలో ఎవరెవరి భాగస్వామ్యం ఉండొచ్చన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. అందుకే అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అయినా దాడులు, హత్యలను ఆపలేకపోయారు. పోలీస్ వైఫల్యమే దీనికి కారణమని స్థానికులు నిందిస్తున్నారు. ఎచ్చర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి అనుచరుడిగా, వైకాపా నాయకుడిగా ఎదిగిన సత్తార్ గోపి 46 సంవత్సరాలు. ఆయన హత్య అనంతరం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన అనంతరం గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డికి ఎచ్చర్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరి కారణంగానే గోపి హత్య జరిగిందని స్థానికులు ఫిర్యాదు చేయడం దీనికి నిదర్శనం. ఈ కేసులో ఎచ్చర్ల పోలీస్ అధికారిని నిందితుడిగా చేర్చాలని వారు డిమాండ్ చేయడం గమనార్హం. గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కూన ప్రసాద్పై 2024 ఆగస్టు 18న దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన అదే నెల 24న మృతి చెందాడు. ఈ కేసును 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 4 మాత్రమే నిందితులుగా చూపించారు. వీరికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులే సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా బాధిత కుటుంబీకులు ఎస్పీ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులను విడిచిపెట్టడం వల్లే మరో హత్య జరిగిందని వారు వివరించినట్లుగా తెలిసింది. ఫరీద్పేటలో 2001 జూన్ 21న ఎంపీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు కోటిపాత్రుని అప్పలనాయుడు హత్యకు గురయ్యారు. దీనికి ప్రతీకారంగా 2002 ఆగస్టు 24న టీడీపీకి చెందిన మొదలవలస రాంబాబు హత్య జరిగింది. గత ఏడాది ఆగస్టు 24న వైకాపా కార్యకర్త కూన ప్రసాద్ మృతి చెందారు. సరిగ్గా 11 నెలల తర్వాత ఇప్పుడు మరో హత్య జరిగింది. గతంలో టీడీపీ హయాంలో కలెక్టర్ లక్ష్మీ నరసింహ ఆదేశాలతో ఎస్పీ ఖాన్ వైకాపాకు చెందిన మొదలవలస చిరంజీవి, సత్తార్ గోపితో పాటు మరో 2పై రౌడీ షీట్ తెరిచారు. పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసినందుకు వారిపై ఈ చర్య తీసుకున్నారు. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో వీరి ప్రత్యర్థులైన అమ్మినాయుడు, రంగనాథంతో పాటు మరో 3పై రౌడీ షీట్ తెచ్చారు. వీరిలో కొందరు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పోలీసులు గుర్తించిన 20 మంది వైకాపా, టీడీపీ నాయకులపై పీడీ యాక్ట్ పెట్టడానికి 6 నెలల క్రితమే ప్రయత్నించారు. దీన్ని ఎచ్చర్ల పోలీసులు లీక్ చేయడంతో జిల్లా పార్టీ ప్రముఖుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చి పీడీ యాక్ట్ నమోదు చేయకుండా అడ్డుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఎచ్చర్ల రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న ఫరీద్పేటలో హత్యలకు గురైన వారు, ఆ కేసులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఆధిపత్య విషయంలో విభేదాలతో వేరుకుంపట్లు పెట్టుకుని వేర్వేరు పార్టీలో చేరి పరస్పరం ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫరీద్పేటలో 4 హత్యలు, 2 హత్యాయత్నాలు జరిగాయి. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా వారు అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం వల్లే ఎచ్చర్లలో వైకాపా విజయం సాధించిందని టీడీపీ ఆరోపించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అప్పట్నుంచే ఫరీద్పేట టీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. అందులో భాగంగా పీడీ యాక్ట్ నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారని తెలిసింది. ఒకవేళ పీడీ యాక్ట్ నమోదు చేయాల్సి వస్తే వైకాపాకు చెందిన వారిపై కూడా పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే గ్రామంలో కొంతమేరకు ప్రశాంతత నెలకొంటుంది.
కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన రౌడీ షీటర్లను విచ్చలవిడిగా తిరగనిచ్చేవారు. ఇక్కడ ఎచ్చర్ల ఎస్ఐ ఎవరనేది అప్రస్తుతం, ఎందుకంటే అందరూ అదే పనిచేశారు. సత్తార్ గోపి హత్య రాజకీయ కోణంలో జరగలేదని పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసుల వాదన అవాస్తవమని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే సత్తార్ గోపిని హత్య చేసిన వారంతా ఆయన బాధితులే. గతంలో సత్తార్ గోపిపై ఇలాంటి వారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదయ్యాయి. అందువల్ల ఇది కేవలం కుటుంబ కలహమో మరొకటే కాదు. బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా 9 మందికి, పరోక్షంగా 3కి ప్రమేయం ఉన్నట్లు ఎచ్చర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. 300 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీల మధ్యే కాకుండా వ్యక్తుల మధ్య కూడా ఆధిపత్య పోరు కారణంగా హత్యలు, హత్యాయత్నాలు జరిగాయి. వైకాపా నాయకుడు జరుగుల్లా శంకర్పై స్వయంగా అదే పార్టీకి చెందిన ఎంపీపీ మొదలవలస చిరంజీవి వర్గం కొన్నాళ్ల క్రితం హత్యాయత్నం చేసింది. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి ప్రత్యర్థి పార్టీ అనే కోణం లేదు. కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని అంతమొందించడమే లక్ష్యంగా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. వీరంతా ఒక్కో పార్టీ గొడుగు నీడలో ఉండడం వల్ల వీరికి రాజకీయ రక్షణ లభిస్తుంది. ప్రధాన పార్టీలన్నీ రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లు తమ పార్టీలో ఉండకూడదన్న నిబంధన పెట్టే వరకు ఇక్కడ కక్షలు చల్లారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.